కౌశిక్ రెడ్డి గారు బయలుదేరారంట మరి ఇంటి దగ్గర నుంచి. ఏడికి వచ్చిండ ఏడికి వస్తాడా? గతంలో గుర్తుకురాని ఆంధ్ర తెలంగాణ సెటిల్మెంట్స్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? అందుకే చెప్తున్నా కదా, ఇప్పుడు ఈరోజు ప్రాంతీయవాదాన్ని లేవనెత్తడం అనేది తీవ్రంగా పరిగణిస్తున్నాం మేము. మీ స్టాండ్ చెప్పాలి, పార్టీ స్టాండ్ అయితే మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాము. మీరు పార్టీ నుంచి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయండి, లేదనుకో పార్టీ అన్కండిషనల్గా అపాలజీ చెప్పండి ఈ తెలంగాణకు, రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు. లేదు అనుకుంటే దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తాం. తప్పకుండా ఈ అంశాన్ని రాష్ట్ర ప్రజల ముందు పెడతాం, హైదరాబాద్ సిటీ ప్రజల ముందు పెడతాం. హైదరాబాద్ ప్రజల దయాదాక్షిణ్యాలతో ఆ రోజు 100 సీట్లు కార్పొరేషన్ ఎలక్షన్లో గెలిచారు, ఈరోజు ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ ఈరోజు మీరు మాట్లాడే మాటలు ఏంటివి? కాబట్టి దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తాం. మీరు సీరియస్గా తీసుకోండి, లేకపోతే దాన్ని నిన్న హత్యా ప్రయత్నం చేశారు పోలీసులు కూడా అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి ఎట్లా? ఇప్పుడు హత్యా ప్రయత్నం ఓది, నువ్వు అయినా ఇంటికి వస్తా అన్నావు, గాంధీ గారి ఇంటికి నేను వస్తున్నా అని చెప్పావు. గాంధీ గారి ఇంటికి నువ్వు రాలేదు కాబట్టి మేము నీ ఇంటికి వస్తామని పోయిండు ఆయన. నువ్వు స్వాగతిస్తా అన్నావు, మంగళారతులు పట్టుకుంటామన్నావు. నువ్వు అది పట్టుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి తొడలు కొట్టి, అది కొట్టి, ఇది కొట్టి, ఇక ఏం లాభం? ఇక మేము చెప్తే బాగుంటుందా? వద్దు. చిన్న పిల్లోడు కాబట్టి హరీష్ రావుకు నేను చిన్న సజెషన్ ఇస్తున్నా, చిన్న పిల్లోని కంట్రోల్ చేయండి, రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు, వద్దని చెప్పండి. రాజకీయంగా ఆవేశానికి గురి అయితే మరి జరగబోయే నష్టం వాళ్ళకే ఉంటుంది కాబట్టి అది వద్దు. దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పండి. అందుకనే ఆ పార్టీ అన్కండిషనల్గా అపాలజీ చెప్పాలి. హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు, మీరు హైదరాబాద్ ప్రజలకు అన్కండిషనల్గా అపాలజీ చెప్పాలి. మీ డిమాండ్. పిఎస్సి చైర్మన్ ప్రతిపక్ష నేతకి ఇవ్వాలి కానీ అధికార పార్టీ నేతకి ఎందుకు ఇచ్చారు? నేను బీఆర్ఎస్ పార్టీ అనే అన్నాడు ఆయన. పిఎస్సి చైర్మన్ వచ్చింది అని చెప్పాడు. పిఎస్సి చైర్మన్ వచ్చిన తర్వాత నీకు అభ్యంతరం ఏంటి? ఆయనే చెప్పిండు కదా నాకు పిఎస్సి చైర్మన్ ఆ హోదానే వచ్చిందని. దాన్ని కూడా మీరు నమ్మకుంటే, మీరు ఒక ఆంధ్ర ఎమ్మెల్యేకి ఇచ్చారు అంటే ఎట్లా? థ్యాంక్ యూ.